ప్రెజెంట్ అంతా కూడా ఏంటంటే మనకి న్యాచురల్ కన్సెప్షన్ అని చెప్పేసి ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు అది ఆ మాట వినడమే చాలా అరుదుగా అనిపిస్తుంది. సో అసలు న్యాచురల్ కన్సెప్షన్ అంటే ఏంటి? ప్రెజెంట్ ఉన్న మనకి ఐవీఎఫ్ అని ఇలాంటివి చాలా చాలా వచ్చేసాయి. సో అలాంటి పద్ధతుల్ని పక్కన పెట్టి మీరు న్యాచురల్ కన్సెప్షన్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. సో దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. సో న్యాచురల్ కన్సెప్షన్ అంటే ఎలాంటి మెడికల్ ఇంటర్వెన్షన్ లేకుండా అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం న్యాచురల్ కన్సెప్షన్ అంటాం. ఇది మీరు అన్నట్టు ఈ మధ్య అంటే ఈ రోజుల్లో ఎక్కడో 10 మందిలో ఒక్కళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయ్యాము అని చెప్తారు. అవును. ఆర్ కొందరు పాపం ట్రీట్మెంట్ తీసుకున్నా న్యాచురల్గానే అయిపోయింది అని కూడా చెప్పుకుంటారు. బట్ యాజ్ సచ్ డెఫినెట్గా నెంబర్స్ అయితే తగ్గినాయి. అంటే న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కపుల్స్లోనే తగ్గిపోయింది అనమాట. అయితే ఇప్పుడు చాలా మనకి రీప్రొడక్టివ్ టెక్నాలజీలు కూడా వచ్చేసాయి కదండి. సో ఇన్ని వచ్చినప్పుడు కూడా ఇంకా న్యాచురల్ పద్ధతిలో వెళ్ళడము అవసరం అంటారా? ఏదైనా న్యాచురలే. అంటే ఎంత టెక్నాలజీ వచ్చి ఆ ప్రాసెస్ని ఎంత ఫాస్ట్గా చేస్తామని చెప్పినప్పటికీ న్యాచురల్గా అయ్యే దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. చాలామంది అబ్బా ఒక 2 months ట్రై చేస్తారు, న్యాచురల్గా అవ్వట్లేదు అనగానే వెక్స్ అయిపోతారు. అంటే ఇవాళ రేపు అసలు ఓపికలు ఉండడమే చాలా తక్కువ. అందరికీ ఏదైనా అనుకుంటే అది అయిపోవాలంతే. అది అయిపోతే నెక్స్ట్ ఏంటి అంటే ఆ నెక్స్ట్ గురించి చూస్తూ ఉంటారు. కానీ ఓకే పాజ్ తీసుకొని మనకి అసలు ఎందుకు అవ్వట్లేదు, అసలు కరెక్ట్గా ట్రై చేస్తున్నామా లేదా అనేది మాత్రం ఆలోచించరు. అంటే అందరూ తొందరలో ఉంటారు. ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి అబ్బా అయిపోతే బాగుండు కదా, తొందరగా అయిపోతే బాగుండు కదా, ఆ తొందరతనం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో డెఫినెట్గా న్యాచురల్గా కన్సీవ్ అయ్యే దానికి బెటర్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్సే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఐవీఎఫ్ వచ్చింది ఎప్పుడు 44 years బ్యాక్. ఫస్ట్ బేబీ ఇప్పుడు అంటే 44 years ఉంది. అక్కడ నుంచే కదా ఈ ఐవీఎఫ్ అని ఇక్సీ అని అంటే ఈ టెక్నాలజీ అంతా రీసెంట్ టెక్నాలజీ అని చెప్పచ్చు. సో ఇవి ముందు ఎలా ఉంటుంది అంటే ఆఫ్టర్ ఈ బేబీస్ ఎట్ స్ట్రెచ్ పెద్దగా అయిన తర్వాత దో స్టడీస్ ఉన్నాయి అంటే ఐవీఎఫ్ కన్సెప్షన్కి న్యాచురల్ కన్సెప్షన్కి పెద్ద తేడా లేదు అని. బట్ నేను చెప్పేది ఫస్ట్ బేబీయే 45 years ఉన్నప్పుడు మనం లిటరేచర్ ఎక్కడి వరకు అంటే మన స్టడీస్ కూడా అక్కడి వరకే ఉంటాయి కదా, బియాండ్ దట్ ఇంకా తెలీదు. ఓకే బట్ అక్కడి వరకు ఇట్స్ ద సేమ్. బికాజ్ ల్యాబ్లో జరిగేది కూడా ట్యూబ్లో బాడీలో జరిగేది బయట ల్యాబ్లో జరిగిద్ది. బట్ న్యాచురల్గా అయితే ఆ ఫియర్ కూడా ఉండదు కదా కపుల్కి. ఓకే మాకు న్యాచురల్గా అయిపోయింది అనుకోవడం వేరు, ఏదైనా ట్రీట్మెంట్ ద్వారా అయితే ఆ ఎంతో కొంత ఫియర్ అనేది ఉంటుంది అనిపిస్తుంది నాకు.